హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పితికిపప్పు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను అనపకాయలని తెచ్చి గింజలు వలిచేసి ఇలా పితికిపప్పు రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పితికిపప్పు కర్రీ అనేది. మనకి దోశలేకి లేదా రాగి సంగటి, రైస్, చపాతీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మసాలాలు చూసేద్దాం. ఇక నేను కొత్తిమీర, 2 టమోటో, అల్లము, తెల్లగడ్డ, అలాగే కొబ్బరి కొంచెము, చెక్క, లవంగాలు, కరివేపాకు, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకొని మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇది. దానికోసం ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొబ్బరి, అలాగే తెల్లగడ్డ, అల్లము, చెక్క, లవంగాలు, కొత్తిమీర అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులోకి ధనియా పౌడర్ ఇక నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకున్నాము. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ మూత పట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాము. ఇక్కడ చూసారా, ఈ విధంగా చక్కగా మిక్సీకి పట్టేసుకొని ఈ మసాలా మొత్తం కూడా పక్కన పెట్టేసుకొని ఇందాక మనం పితికిపప్పు తీసుకున్నాం కదా, ఈ పితికిపప్పులోకి మనం మిక్సీకి పట్టుకున్న ఈ మసాలా మొత్తం కూడా యాడ్ చేసేద్దాం. ఇదే మిక్సీ జారీలో వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ విలేజ్ స్టైల్లో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది, హెల్తీ కూడా. ఇలా తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న టమోటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళుప్పు కానీ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా పప్పు అంతా కూడా మెత్తగా అయ్యేంతసేపు ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి. మనము చికెన్ కూడా యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు, మటన్ యాడ్ చేసి చేసుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో, రాబోయే వీడియోస్లో చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకుంటే మనకి చక్కగా రెడీ అయిపోతుంది. ఒక 1/4 గంట ఉడికిన తర్వాత, ఒక 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి గ్రేవీ అంతా దగ్గర పడి మనకి ఈ పప్పు మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీని వేడి వేడిగా దోశలేకి, రాగి సంగటి, రైస్, అలాగే చపాతీ వీటిలోకి చాలా బాగుంటుంది. దేంట్లోకైనా కూడా సెట్ అయిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పప్పు అంతా ఉడికిన తర్వాత దీనికి ఇప్పుడు పోపు వేసేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చక్కగా మనకి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని లైట్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి రాయలసీమ స్పెషల్ పితికిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.